ఈ పార్లమెంట్ పరిధిలో. మనకు అనిపిస్తుంది కూకటిపల్లి కనబడుతుంది, పెద్ద పెద్ద డెవలప్డ్ కాలనీస్ కనబడుతుంది, కానీ చాలా బ్యాడ్ షేప్లో ఉన్నటువంటి ప్రాంతం ఉంది. 900 పైచిలకు బస్తీలతో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా అనేక రకాల బాధలు పడుతున్న జనం ఉన్నటువంటి ప్రాంతం ఈ మల్కాజిగిరి ప్రాంతం. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ, నేను దాని గురించి ఇప్పుడు కామెంట్ చేయను, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి, ఇంకా ఢిల్లీలో కొట్లాడి తెచ్చేది కూడా ఏమి లేదు కాబట్టి, మొన్నటిదాకా మనం వేసినాం. ఇక్కడ రావాలని చెప్పే క్రమంలో జిహెచ్ఎంసీ పరిధిలో గొప్ప ఆశీర్వాదం దొరికింది కేసీఆర్ గారికి. ఇప్పుడేమో ఆ అవకాశం లేదు కాబట్టి ఓట్లు వేస్ట్ చేసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సరే కేసీఆర్ గారి కోపంతో రూరల్ ఏరియాలనేమో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండు. ఆయన 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు, అవన్నీ ఇప్పుడు ఎవరికి గుర్తు కూడా లేవు. ఇక వారి గురించి నేను కామెంట్ చేయను. వారు గెలిచి రేపు అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి వారి సహకారంతో తెలంగాణ డెవలప్ అయ్యే క్వశ్చన్ ఎరైజ్ కాదు. కాబట్టి ఇవాళ దేశమంతా కూడా మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి దృఢ సంకల్పం. దానికి కారణాలు అనేకం ఉన్నాయి, దానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు వీరు టాక్సేషన్ డిపార్ట్మెంట్ కొంచెం సంబంధం ఉంది కాబట్టి, జిఎస్టీ దాంట్లో ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే అమెరికా, రష్యా, సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్, లండన్, ఆ దేశాల మీద వస్తుండే బీద దేశంగా ఉండే. ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బు వస్తే తప్ప, వాళ్ళ ముందు మోకరిల్లితే తప్ప డెవలప్ కాదనేటువంటి భావన కూడా ఉండే. మన మీద కూడా ఆరోపణలు ఉండే, మీకు ఐడియా ఉండాలి. ప్రపంచ బ్యాంక్ జీతగాడు, ప్రపంచ బ్యాంక్ జీతగాడు. కానీ ఈ 10 ఏళ్లలో ఈ ప్రపంచ బ్యాంకు నిబంధనలు లేవు, ఏషియన్ డెవలప్మెంట్ కండిషన్స్ లేవు. ఇవాళ ఎవ్వరికి చేయి చాపకుండా మనది మనం డెవలప్ అవడమే కాకుండా 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇలా 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మీరు ఈ మధ్య చూస్తూ ఉన్నారు, జపాన్ లాంటి, అమెరికా లాంటి దేశాల్లోనే కరోనా తర్వాత రెసిషన్ వచ్చింది. రెసిషన్ ఇక్కడ ఉన్నప్పటికి కూడా కొంత గ్రోత్ను మూడగట్టుకొని ఇవాళ అంత స్థాయికి ఎదిగింది. వాళ్ళు అంటున్న మాట ఏంటి, నా దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి బయటపడేయగలిగిన రేపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ ఎదగబోతుంది అంటున్నాడు ఆయన. దానికి నాకు ఒకటేమంటుండు. రెండవది ఏంటంటే, ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా లాంటి దేశం చులకన బాగుండే. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆడికి పోయినప్పుడు ఎట్లా అవమానపరిచిందో మీరు చూసిండు. మనిషి అందులో ముఖ్యంగా మనం రెస్పెక్ట్ని బాగా కోరుకుంటాం. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అక్కడ ఎయిర్పోర్ట్లో అవమానం జరిగింది. మనం నిరసన చెప్తే పట్టించుకోలే. ఇంతెందుకు మోడీ గారు కూడా వీసా రిజెక్ట్ చేసింది. మోడీ గారికి వీసా రిజెక్ట్ చేసింది. అట్లాంటి అమెరికా మోడీ గారిని అమెరికాలో రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టే స్థాయికి ఎదిగింది భారత్ అని చెప్తున్నారు. అలా స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్, జనరల్గా గ్లోబల్ పొలిటికల్ లీడర్ స్ట్రాంగ్ ఎవరని చెప్పి తీస్తూ ఉంటారు. ఎప్పుడు అమెరికానే ఉండేది, లేకపోతే బ్రిటన్ ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఎవరంటే మోడీ అనేటువంటి పేరు వచ్చింది. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. మన పిల్లలు అక్కడ చిక్కుబడిపోయారు. క్షణాల మీద మాట్లాడి, ఇద్దరి అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని పేరెంట్స్కి అప్పచెప్పిన ఘనత కూడా మోడీ గారు. యుద్ధం మొదలైన తర్వాత దయాదాక్షిణ్యం ఉండదు, కానీ చేసింది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఎప్పుడు మనం వింటూ ఉండేది పేపర్లలో, వాజ్పేయి గారు ధీటుగా సమాధానం చెప్పిండు అని చెప్పి, లేకపోతే ఇందిరాగాంధీ గారు సమాధానం. కాశ్మీర్ ఇష్యూ ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసి కశ్మీర్లో నిత్యం రక్తపాతం, బుల్లెట్ల గాయాలు, బాంబుల మూతలు, స్టోన్ పెల్టింగ్తో హింసపడేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేయబడి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పి సంకేతం ఇచ్చిన వ్యక్తి కూడా మోడీ గారి. ఇవాళ ఇంతెందుకు మనం హైదరాబాద్లో మనం ఒక గోకుల్ చాటు చూసినాం, ఒక దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు చూసినాం, మనం ఒక లుంబిని పార్క్లో పేలిన బాంబుల మూతలు చూసినాం,
ఒక సాయిబాబా మంది దగ్గర తెగిపడ్డ కంటాలు చూసినాం, చిందిన రక్తం చూసినాం. మనం అప్పుడప్పుడు వార్తలు ఇక్కడ స్లీపర్ సెల్స్ దాకా టెర్రరిస్టులు ఉన్నారని అన్నప్పుడు మనం భయకంపితమయ్యేది. ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి ఉండేది. 10 ఏళ్ల కాలంలో ఇవాళ ఎక్కడ ఆ బాంబ్ బ్లాస్టులు కానీ ఇవాళ బుల్లెట్లు గాయాలు లేవు. ప్రశాంతతకు నిలయమైంది భారతదేశం వల్ల. అంతేకాదు వారు ఒకటే ఒక మాట, నా దేశంలో అమాయకులను చంపేటువంటి దుర్మార్గులు ఎవరున్నా కూడా వెంటాడుతా అని చెప్పడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకుంటాం, మట్టు పెడతామని చెప్పి సంకేతం ఇచ్చిన దేశం ఇలా భారతదేశం. అప్పీజ్మెంట్ పాలసీ మోడీ గారికి ఎక్కడ కూడా అప్పీజ్మెంట్ పాలసీ లేదు. ఇవాళ మీరు చూడండి, ఒకప్పుడు సౌత్ ఇండియా మాత్రమే డెవలప్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్స్ కావచ్చు. 76 ఉండే ఎయిర్పోర్ట్స్, ఇవాళ ఎయిర్పోర్ట్స్ 153. ఒకప్పుడు నేషనల్ హైవేస్ 1947 to 2014 ఎన్ని కిలోమీటర్లు లేదో ఈ 10 years లో అంత అయింది. బిఫోర్ 2014 11 kilometers కన్స్ట్రక్షన్ ఫర్ డే నేషనల్ హైవేస్. టుడే 37 kilometers ఫర్ డే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. ఎక్కడ కోలుకుందో మీరు చెప్పండి. ఇవన్నీ చెప్తే ఉండదు. చివరికి ఒకటి చెప్తా, ఇవాళ మన కరోనా వచ్చినప్పుడు భయకంపితులం అయిపోయాం. లక్షల కోట్లున్నా గంతే విలువ, గుడిసెల నోటు కూడా గంతనే విలువ. వచ్చింది అంటే పోతుంది గంతే. అంటే మన జనరల్గా పైసలు ఉంటే క్యాన్సర్ అయితే అమెరికా పోయి బతికించుకోవచ్చు, ఇంకొకటి పోయి దీన్ని బతికించుకునే క్వశ్చన్ లేదు. సీరియస్ అటాక్ అయితే కథమే అయిపోతుంది. గట్లాడి కాలంలో పేదల్ని ఆదుకోవడమే కాకుండా ఈ వేదన, ఈ దుఃఖం దూరం కావాలని చెప్పి అతి తక్కువ కాలంలో అన్ని ప్రోటోకాల్స్ పక్కకు పెట్టి బాజప్తా భారత ఖజానా నుంచి డబ్బు కంపెనీలకు ఇచ్చి, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు దీన్ని చేయలేవు, ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళా ఖతమైపోతారని చెప్పి దాని రేటు కూడా ఎక్కువ అవుతుందని చెప్పి ప్రజలకు అందుబాటులో అని చెప్పి వారే స్వయంగా హైదరాబాద్కి వచ్చి, మీకు ఐడియా ఉన్నది, వారే హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ అతి తక్కువ కాలంలో తయారు చేసి మనందరికీ ఇచ్చి ఆ వేదన నుంచి దూరం చేసే విషయం మీకు తెలుసు. అప్పుడు నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నా, ఆక్సిజన్ లేదు, బెడ్లు లేవు, ఐసీయూలు లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎన్ని బాధలు ఉండే. నిత్యం